ఓకే అండి. అందరికీ నమస్కారం. హాయిగా కూర్చోండి. చక్కగా ముందు ధ్యానం చేసుకున్నాం. చక్కటి మనసుతోటి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ఈ అరగంట సమయం మనకి ఏమి చికాకులు లేవు. మనం అందరం హాయిగా, సంతోషంగా ఉందాము అనుకుని హాయిగా కూర్చున్నాం. ఇక్కడ హాయిగా కూర్చున్నాం అంటే ఏంటి? మనసులో ఏం చికాకులు లేవు. నాతో నేను కూర్చుంటున్నాను. హాయిగా ఉన్నాను. ప్రతిరోజు, ప్రతి నిమిషం మనం హాయిగా ఉన్నామని సంకల్పం చేసుకోవాలి. ఎందుకు అంటే అసలు మన జీవితం హాయి. మనం తెచ్చుకున్నాం అన్ని కష్టాలు, నష్టాలు, కోపాలు, అన్నీ మనం తెచ్చుకున్నాయి. చేతులారా తెచ్చుకున్నామే మనం. లేకపోతే స్వతహాగా మన జీవితం హాయైన జీవితం. అలాంటి జీవితాన్ని గుర్తు తెచ్చుకొని ఒక్కసారి మనందరం చక్కగా కళ్ళు మూసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, చేతులు క్రాస్ చేసుకొని, హాయిగా కళ్ళజోడు తీసి పక్కకు పెట్టి కూర్చోం. హాయిగా శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నంతోటి సరిపోదు మనకి. మనకి ఎన్నో లోపల నుంచి వస్తాయి మైండ్‌లో నుంచి. ఆలోచనల కుప్పలొస్తా ఉంటాయి. కళ్ళు మూయగానే ఆలోచనల కుప్పలొస్తా ఉంటాయి. నిన్నటిది, మొన్నటిది, చిన్నప్పుడిది, ఎప్పుడోది, లేకపోతే రేపెప్పుడుది కూడా వస్తుంది. మనసు చలించిపోతుంది. మనసు ఒక కోతిలా పొలుస్తా ఉంటది. అందుకని మనం ధ్యాస పెట్టాం. శ్వాస మీద ధ్యాస పెడితే కొంచెం ఆలోచన తగ్గొచ్చు. మన ఆలోచన, మన దృష్టి కంప్లీట్‌గా మన మనసంతా శ్వాస దారి మీద. ఉశ్వాస, నిశ్వాస. గాలి తీసుకోవడం, గాలి వదలటం. ఈ ప్రక్రియకి మనకి నేచురల్. మనం ఏమి దాన్ని గట్టిగా పీల్చక్కర్లా, గట్టిగా వదలక్కర్లా. నేచురల్‌గా జరిగేదాన్ని మనం గమనించాలంతే. హాయిగా కూర్చున్నాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. ఇప్పుడు మనకేం పని లేదు కదా! హాయిగా మన గురువుని, విస్ విశ్వగురువు, పరమగురువు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారిని, వారి సతీమణి సహధర్మచారిణి స్వర్ణమాల పత్రి మేడం దంపతులిద్దరికీ కూడా ఎంతో అనన్యమైన, హితోధికంగా, మనస్ఫూర్తిగా, ఆత్మపూర్వకంగా అనేక కోట్ల నమస్కారాలు చేసుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనం ఇంకా వారి చైతన్యాన్ని మనం కోరుకుంటూ హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. ఎందుకో మీకు తెలుసు. అలాంటి గురువులు దొరకడమే మనకు చాలా కష్టం. ఆయన విశ్వగురువు అయ్యారు. ఆయన నిస్వార్థ సేవ. ఆయన ఇలాంటి మనుషులు దొరకడం చాలా కష్టం. అందుట్లో ముఖ్యంగా మనం చూడటం, మన లైఫ్‌లో ఉండడం ఆయన. మనం జీవించే టైంలో ఆయన ఉండడం. మనం ఎంతో అదృష్టవంతులం. అందుకే మనందరం కూడా ఈ ఆధ్యాత్మికకి వచ్చాము అంటేనే, ఈ స్థితికి వచ్చామంటేనే మనం చాలా అదృష్టవంతులం. ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. మరి వాళ్ళందరూ రాలేదేమి? కొద్దిమందిమే వచ్చాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. అంటే ఈ అదృష్టం మనకి ఇప్పుడు ఈ జన్మలో వచ్చింది కాదండి. మనం జన్మజన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మకి మనం ఇక్కడ అట్రాక్ట్ అయ్యాం. ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? నేను శరీరం కాదు. నేను మనస్సు కాదు. నేను బుద్ధి కాదు. నేను చిత్తం కాదు. మరి నువ్వెవరు? నేను నా పూర్ణాత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పన. నా పూర్ణాత్మ నుండి నేనొచ్చాను. మళ్ళీ తిరిగి మరి ఆ పూర్ణాత్మ దగ్గరికే వెళ్ళాలి. అంటే నువ్వెవరు? పూర్ణాత్మ అంటే ఎవరు? మన ఆత్మకు తల్లి అంటే కూడా మనకర్థం కాదు. మనమందరం ఆ పైనుండి వచ్చిన దేవతలు. మాధవులం.
పూర్ణాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం, భగవంతుడు. కానీ మనకు అర్థం కాలేదు. భగవత్ స్వరూపం మనం, కానీ మనం కిందకొచ్చాం. కింద ఏం జరుగుతుందో ఈ భూమి మీద, దేవలోకం నుంచి కిందకొచ్చాం. అనుభవాలు తెలుసుకుందాం, ఇక్కడ ఏం చేస్తున్నారో ప్రజలు, ఏం లేకపోతే మనం మంచి చెప్పుదామని కిందకొచ్చాం, కిందకి దిగాం. కానీ అది మర్చిపోయాం. ఇక్కడ ప్రపంచంలో చూసే, ఆ విశ్వంలో చూసే బాహ్య సౌందర్యాన్ని చూసి మర్చిపోయాం. మన గౌరవం మర్చిపోయాం. ఎప్పుడైతే మనం మర్చిపోయామో మనం ప్రేమించడం పోయింది. మన అసలు ప్రేమతత్వం ఉంది. మనందరిది ప్రేమతత్వం, అందరినీ ప్రేమించేవాడు. ఇప్పుడు బాహ్యంలో ఎత్తుక్కుంటూ మొదలు పెట్టాం, పోయింది. మన ప్రేమతత్వం పోయింది. అందరినీ ప్రేమించాలి. మనమంతా మాధవులం, మానవులం కాదని ఎరుక తెచ్చుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి. మనిషికి మరణం ఉంది, కానీ మన మాటకు మరణం లేదు. మనిషికి మరణం అంటే శరీరానికి ఉంది మరణం, మన మాటకు మరణం లేదు. ఇప్పుడు ఈ యుగంలో, కలియుగంలో కృష్ణుడు లేడు. ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు, త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు. ఈ యుగంలో కృష్ణుడు లేడు, కానీ ఆయన చెప్పిన భగవద్గీత ఉందే, అది ఎప్పుడు ఉంటుంది మరి. అందుకని మాటకు మరణం లేదంది. కృష్ణుడు లేడు, కానీ కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత ఉంది, ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అలాగే జీసస్ లేడు, కానీ ఆయన చెప్పినటువంటి బైబుల్ ఎప్పటికీ ఉంది. అలాగే వేదాలు చెప్పిన మహర్షులు లేరు, కానీ ఈ లోకాన్ని వదిలిపోయారు ఎప్పుడోని. కానీ వేదాలు పవిత్రం. మాటే మంత్రం అవుతుంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నేను చెప్పారు నిన్న జీకే గారు ఒక్క మాట చెప్పారు కదా, థైరాయిడ్ ఉండే వాళ్ళకి సడన్గా గుర్తొచ్చింది మాట. అంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ప్రతిరోజు జీవితాంతం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే, దానికి మందు లేదండి అని చెప్పేస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది, థైరాయిడ్ ఉండే వాళ్ళకి. ఎక్కువ అమెరికాలో ఉండే వాళ్ళకి ఎక్కువ థైరాయిడ్ వస్తుంది. అయితే ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఎందుకు వచ్చింది థైరాయిడ్ అంటే దాని రీజన్ తెలుసుకుంటారు. అదే ఆయన ఇచ్చేటటువంటి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్. స్పిరిచువల్ ట్యాబ్లెట్ అంటే విజడం, స్పిరిచువల్ విజడం ఇస్తారు ఆయన. బీయింగ్ ఏ డాక్టర్, ట్యాబ్లెట్ ఇవ్వరు, స్పిరిచువల్ విజడం ఇస్తారు. మీరు అందరూ విన్నారు అది, థైరాయిడ్ గురించి చెప్పినప్పుడు. థైరాయిడ్ అంటే ఏంటంటే మనకి లోపల మనం ఏదో చెప్దాం అనుకుంటాం, చెప్పలేము. లేకపోతే ఏదో చెడ్డ మాట మాట్లాడదాం అనుకుంటాం, చెడ్డ ఆలోచన వస్తుంది, చెడ్డ మాట వస్తుంది. లేకపోతే భయపడిపోయి చెప్పడానికి, నిజం చెప్పడానికి భయపడిపోయి బయట చెప్పం, లోపల పెట్టుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. అనేక రకాలుగా మనసు దగ్గర చెప్పవలసిన ఎన్ని కుంచుకుపోతాయి, కంఠంలో ఉండిపోతాయి. చెప్పవలసిన చెప్పం, భయం చేత కానీ, అధైర్యం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ చెప్పలేం బయటికి మాట. అప్పుడు మనకి ఈ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందట. అవన్నీ తెలుసుకుని మనం ఉపశమనం చేసుకోగలిగితే ఇంకా థైరాయిడ్ ముందెందుకు మనకి. మంచి మాటలు మాట్లాడి, మంచి ఆలోచన తెచ్చుకుని, మంచి సేవ చేసి, ప్రేమతో ఉంటుంటే ఇంత సద్గుణాలన్నీ మనకు కట్టే ఆ థైరాయిడ్ రాదంట. ఇది సాధ్యమా మనకి? సాధ్యమే, కానీ మనకు తెలియదే, మనం అజ్ఞానంలో ఉన్నాం.
ఇలాంటి మహానుభావులు తెలిస్తే గాని తెలిపితే గాని తెలియదు మనకి. మనం తెలుసుకునేసరికి టైం అయిపోతుంది. అయినా పర్వాలేదు. దీనికి వయసుతో సంబంధం లేదని చెప్పారాయన. ఎప్పుడైనా మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు తెలుసుకోవచ్చు. అది థైరాయిడ్ దగ్గర విశుద్ధ చక్రం ఉంటది కదా! వాక్శుద్ధి. మన మాటల్లో తప్పుంటే తప్పకుండా ఆ థైరాయిడ్ వస్తదండి. తప్పు మాటలు మాట్లాడకూడదు, తప్పు ఆలోచన చేయకూడదు, తప్పు సంఘటనలు ఎవరైనా మాట్లాడుతున్నా మన దగ్గర ఉండకూడదు. మనకు తెలుస్తది. ఆధ్యాత్మంలో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు ఏదో పలానా వాళ్ళింట్లో ఇలా అంట, పలానా వాళ్ళ అత్తగారు కొట్లాడుకున్నారంట కోడలు అనేదో చెప్తారనుకోండి. అది చక్కగా మీరు పక్కకు తప్పుకోవటం మంచిది. ఎందుకంటే కామెంట్ చేయకుండా, అక్కడ నిలబడకుండా ఆళ్ళేమన్నా చెప్పామనుకో మళ్ళీ అదే ఒకటికి రెండు అయిపోతాయి. అలాంటి మాటలు వినకుండా ఉండటం మంచిది. ఆ! నిజమేనా? అవునా? పాపం అయ్యో! అట్లా అంటాం గదా! అవన్నీ మనకి బ్లాక్స్ ఏర్పడిపోతాయట. అందుకని మంచి ఆలోచనలు, మంచి మాటలు చెప్పారు ఇంకోటి. ఇంకా ఇలా ఉండేవాళ్ళకంట మంచి పద్యాలు, నీతి పద్యాలు చదివితే కూడా అది కంఠంలో పూర్తిగా పోతుందంటండి. విశుద్ధ చక్రం బాగైపోయి, శుద్ధమైపోయి మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా ఉండదట. అట్లా ఆయన ఎన్నో చెప్పారనుకోండి. ఆ విధంగా మనం ఎవ్వరు కళ్ళు తినకూడదు. హాయిగా కళ్ళు మూసుకున్నాం. స్నానం చేస్తాం, చేతులు కడుక్కుంటాం, నోరు కడుక్కుంటాం. ఇదంతా బాహ్య శుభ్రతే. కానీ అంత శుభ్రత కూడా చేసుకోవాలి కదా! మనం ప్రతిరోజు అంత శుభ్రత చేసుకోవాలి. ఎలా? మంచి ఆలోచన. అద్భుతంగా ఉండాలి ఆలోచన. లోక కళ్యాణం కోసం ఆలోచించాలి. ఆలోచన దివ్యంగా ఉండాలి. నోటి మాట జీవిత రాతగా ఉండాలి. మాటల్లో అమృతంలాగా ఉండాలి. ఆ మాట ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడాలి. అందుకనే మాట్లాడే ముందు మాటలను 2, 3 సార్లు బాగా జల్లెడ పట్టాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవ్వరికీ హాని జరగకూడదు. ఒకసారి మనం ఏమంటాం చూడండి, మన వాక్య అసలు పవిత్రమైంది. పిల్లవాడు చదవకపోతే, "అరేయ్! నువ్వు చదవట్లేదురా. నువ్వెప్పుడు చూసినా ఫోన్‌లో ఉంటావురా. నువ్వు పాస్ అవ్వురా" అనేస్తాం మనమే. వీడు పాస్ అవ్వడు. వీడు దేనికి పనికిరాడు. అదే వింటుంది విశ్వం. ఇక అంటాం వాడు తప్పాడనుకోండి, "ఆ! నేను చెప్పానా?" అంటారు. చూడండి ఎంత మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నామో మనం. మనం అలాంటివి మాట్లాడకుండా అడిగితే ఇవ్వబడుతుంది అంటాడు జీసస్. అడిగితే ఇవ్వబడుతుంది అంటాడు. ఇంకా వాక్యం స్వస్థత పరుస్తుంది అంటాడు జీసస్. ఒకసారి సీతమ్మను జనకుడు అడిగాడు, "ఏం చేస్తున్నావమ్మా?" అన్నట్టు. "నేను విత్తనాలు నాటుతున్నాను" అని చెప్పిందంట. ఏ విత్తనాలు భూమిలో వేస్తే ఆ విత్తనాలే ఆ చెట్లే వస్తాయి.
వేప గింజలు వేస్తే వేప చెట్లు వస్తాయి, మామిడి గింజలు వేస్తే మామిడి టెంక వేస్తే మామిడి చెట్లు వస్తాయి. అందుకే మనం మంచి మనసుతో మాట్లాడితే ముందు మంచి మాత్రమే జరుగుతుంది. అంతేగాని విత్తనాలు వేసి ఇది మొలుస్తాయా లేదా, మొలుస్తాయా లేదా అనే సంశయం ఉండకూడదు. వీడు పాస్ అవుతాడా లేదా, ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా, అస్సలు అలాంటి మాటలు రాకూడదు. యెస్, నేను మంచి విత్తనాలు నాటుతున్నాను, మంచి చెట్లు వస్తాయి, మంచి ఫలాలు వస్తాయి అనుకో. అలాగే మా అబ్బాయి బాగా చదువుతాడు, మంచి మార్కులు వస్తాయి, బాగా ఇవాళ రేపు వస్తాయి, బాగా చదువుతాడు, మంచివాడు అవుతాడు, మంచి వృత్తిలో అని ఎప్పుడు అదే అనుకోవాలి. పాజిటివ్ మన ఇంట్లో నుంచి మాటలు, లోపల నుంచి మన పాజిటివ్ మాటే రావాలి. అష్టైశ్వర్యాలు మన దగ్గరే ఉన్నాయి అనుకోవాలి. ఎవరైనా నీకు బాకీ ఇవ్వలేదనుకోండి, ఎవరికో డబ్బులు ఓ ₹100 డబ్బులు ఇచ్చావు, వాళ్ళు టైంకి ఇవ్వలేదనుకో, ఛీ! వాడు పాడైపోను, వాడు నాశనం అయిపోను, వాడు ఇవ్వలేదనుకుంటే నీకు డబ్బులు ఎప్పటికి రావు. కానీ నువ్వు వాడిని మంచి పడుకో, పాపం నాకు ఇవ్వలేకపోయాడు పాపం, అతను ఇస్తాడు, అతను బాగుపడాలి, మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీరు అతనండి మీ డబ్బులు తీసుకొచ్చి మీ పూల్లో పెట్టి మీ చేతికి ఇస్తాడు తర్వాత. అందుకనే ఎప్పుడు కూడా జరిగినవన్నీ మంచి, మన మంచిగా అనుకోవాలి ఎప్పుడు. సంసారం నుంచి దూరంగా పారిపోకూడదు ఎప్పుడు కూడా. కష్టాలొచ్చినాయి పారిపోకూడదు. కష్టాలు నువ్వు పారిపోతే నువ్వు అరణ్యానికి పారిపోయావనుకో అక్కడ కూడా వస్తాయి. సమస్యొస్తే పరిష్కరించుకోవాలి కానీ పారిపోకూడదు. సమస్యలొచ్చినాయంటే అయి మనకు సవాళ్ళు. యెస్, నేను సమర్థించుకోగలను. ఎప్పుడు పత్రిక అనేవారు సంసారంలో నిర్వహణ. పూర్వకాలంలో అయితే అందరూ ఈ సమస్యొచ్చిందని భార్య మాట వింటలేదని పరిగెత్తి పారిపోయేవాడు. సన్యాసం నేనెళ్ళిపోతాను, సన్యాసానికెళ్ళిపోతానని బెదిరించుకుంటూ పోయేవాడు. కొన్ని సంవత్సరాలు ఎక్కడో ఉండేవాడు. ఆడికెళ్తే సమస్యలుండవా? సమస్యలు మన వెంటే వస్తాయి. మళ్ళీ కొన్నాళ్ళు పరిగెత్తుకొచ్చేత్తారు. ఏం లాభం? కానీ సమస్యొచ్చినప్పుడు పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది అని అనుకోవాలి. దానికి మనకి మన గురువుగారు చాలా పవిత్రమైన భావాలతో, సత్సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించారు. ఆయన నిస్వార్థంతో నేర్పించారు. ప్రతి ఒక్కళ్ళు పరిష్కారం చేసుకోవాలని నేర్పించారు. ఆయన ఇంటికొచ్చి కూరగాయలు అమ్ముకునే అమ్మాయి దగ్గర కూడా వచ్చి, నేను కూరగాయలు బుట్ట ఎంత అవుద్దని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసి నిదానంలో కూర్చో అనేవారట. ప్రతి ఒక్కళ్ళని ఇంటికి పాలమ్మేవాడొచ్చినా సరే, అక్కడ పెట్టేసేసి ధ్యానం నేర్చుకో నువ్వు. ఆయనకేమైనా డబ్బులొస్తాయా? ఖచ్చితంగా చెప్పారు. ఎవరన్నా ధ్యానం నేర్పించండి, డబ్బులు తీసుకోవద్దని. ఆయన ఎన్నడూ రూపాయి తీసుకోలే, ఎవరిని తీసుకోవద్దని కూడా చెప్పారు. ఈ ధ్యానం నేర్పించడం అనేది పెద్ద సేవ. నిస్వార్థమైన సేవ. ఎంతైనా నేర్పించు. నీకెక్కువ పెరుగుతది. పంచితే పెంచబడుతుంది అని చెప్పారు. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. కేవలము శ్వాస మీద ధ్యాస. పిరమిడ్‌లో జ్ఞాన నవరత్నాలిచ్చారు. ఏంటవి? ఆత్మే పరబ్రహ్మం. ఆత్మే పరబ్రహ్మం. జీవుడే దేవుడు. దేహమే దేవాలయం.
శ్వాసే గురువు. అందుకని గురువు గురువు కావాలని పరిగెత్తక్కర్లా మనం. మన శ్వాసే మన గురువు. మిత్రులారా, ఇది నేను చెప్పింది కాదు, మన గురువు గారు చెప్పింది. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. వీటిని మనం అందరం నెమరు వేసుకోవాలి, బైహార్ట్ చేసుకోవాలి. మనకు సమయం ఉందనుకోండి, ధ్యానం చేసుకోవాలి. మనకు బుద్ధి ఉందనుకోండి, శాకాహారంగానే తినాలి. మన డబ్బులు ఉన్నాయనుకోండి, పిరమిడ్స్ కట్టుకోవడానికి. శరీరం ఉంది మనకి అంటే, ఈ శరీరం ఎందుకుంది? ఈ శరీరానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులు ఉన్నాయి మనకి. ఊపిరితిత్తులు ఎందుకున్నాయి? మనకి ప్రాణాయామం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అట్లా మన మనసు ఉంది, మనసులో ఇష్టం వచ్చినట్టు పరిగెత్తకుండా ధ్యానం చేయండి. ప్రతిరోజు ధ్యానం చేసుకున్నాం. శరీరానికి యోగా చేద్దాం. గుండె బాగుండాలి, గుండె జబ్బు రాకుండా అంటే ప్రతిరోజు గంట అరగంట నడకుండాలి, వాకింగ్. ఆత్మకి మంచి ఆలోచన ఉండాలి. మన లోపల ప్రేగులకి మంచి ఆహారం ఇవ్వాలి. మనం ఎప్పుడు సమాజం కోసం మంచి పనులు చేయాలి. అన్నింటికంటే గొప్పది మన శరీరం. ఈ శరీరానికి మించిన క్షేత్రం లేదు, మనసుకు మించిన తీర్థం లేదు, జీవితానికి మించిన గ్రంథం లేదు, ఆత్మకు మించిన గురువు లేడు. మనకందరికీ అసలైన తోడెవరు? అందరికీ మానవుడు నాడికి అసలైన తోడెవరు? అమ్మ, నాన్న కాదే. భర్త, భార్య కాదు. కొడుక, కూతురా, స్నేహితుడా, దేవుడా, గురువా, ఎవ్వరూ కాదు. మనకు నిజమైన తోడు మన శరీరమే. మన చివరిదాకా వచ్చేది మన శరీరమే. ఆ శరీరాన్ని ఒక దేవాలయం శుభ్రంగా పెట్టుకోవాలి, శుచిగా ఉంచుకోవాలి. కానీ మళ్ళీ శరీరమే నాది అంత ఆధ్యాత్మిక చెందకూడదు. హాయిగా కళ్ళు మూసుకుని, ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కళ్ళు మూసుకుని మీలో సైలెంట్గా 2 నిమిషాలు ధ్యానం చేయండి. ఏ ఆలోచన వద్దు. కేవలము శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. గాలి పీల్చుకునేటప్పుడు నా ఆత్మజ్ఞానం కావాల్సిన ప్రతి విషయాన్ని నేను తీసుకుంటున్నాను. గాలి వదిలినప్పుడు నా ఆత్మజ్ఞానానికి కావాల్సిన పనికిరాని దాన్ని నేను విడుదల చేస్తున్నాను అని పదే పదే చెప్పుకోండి.
హాయిగా కూర్చున్నాం. అందరం మంచి ధ్యానంలో ఉన్నాం. ఇంకా ఇలాగే చాలా సేపు కూర్చుని ఇళ్ళలో కూర్చున్నప్పుడు, మీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ సమయాభావం వల్ల లేవాల్సొస్తది ఇప్పుడు. 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. 5, 4, 3, 2, 1, 0. చక్క 2 చేతులు కళ్ళు మూసే ఉంచండి. ఒకసారి మెల్లగా, మెల్లగా కళ్ళు మూస్తూ, తెరుస్తూ ఓపెన్ చేసి 2 చేతులు ఓపెన్ చేసుకొని చూడండి. చిరునవ్వుతో మొహాన్ని కుంచించుకోకుండా చక్కగా మనశ్శాంతిగా కళ్ళు ఓపెన్ చేసి అరచేతిని చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అని నమస్కారం చేసుకుని, మన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు నమస్కారం, మన జీవిత భాగస్వామి, మన కడుపున పుట్టిన బిడ్డలకి, మన కుటుంబం సహకరించిన మన కుటుంబానికి, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి, అందరికి, మన దేశానికి, ఈ విశ్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ చక్కగా తప్పట్లు కొట్టుకోండి, క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ.